హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే గణపతి నిమజ్జనం. సో అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా స్టోర్ నుంచి కూడా గణపతి పప్ప అయితే ఇంటికి వచ్చేసిండు అనమాట. సో మా బుల్లి గణపతి ఇంటికైతే వచ్చేసిండు. సో ఆయనను కూడా మండపంలో కొంతసేపు కూర్చోబెట్టినాం అనమాట. సో ఇంకా అన్ని లైట్స్ వేసి పూజ కూడా చేశాము. అత్తమ్మ ఫస్ట్ డే ఇంకా లాస్ట్ డే పాశం అయితే కంపల్సరీ చేస్తుంది అనమాట, స్వీట్ నైవేద్యం లాగా. సో అది దేవుడికి అయితే పూజ చేసి నైవేద్యం అయితే ఎక్కించేసినాం అనమాట. సో ఇప్పుడైతే అన్నీ ఏవైతే అరేంజ్మెంట్స్ ఉంటాయో అవన్నీ చేసుకుంటున్నాము. ఫ్లవర్స్, లీవ్స్ ఏవైతే ఉంటాయి కదా అవన్నీ ఒక ప్యాకెట్లో వేసేసి రెడీగా పెడుతున్నాం అనమాట. నిమజ్జనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అని. సో నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము, ఎందుకంటే పూజ అయిపోయింది కదా. సో కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఇంకా గణపతి పప్పను అయితే నిమజ్జనంకి అయితే తీసుకెళ్ళిపోతాం. ఎవ్రీ ఇయర్ మేమైతే కొంచెం గ్రాండ్గా అయితే చేస్తాము, బట్ ఈ ఇయర్ అయితే సింపుల్గా చేసేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలకి కొంచెం ఫీవర్ అట్లా కూడా ఉందన్నమాట. సో అందుకోసమే ఇంకా వద్దులే అని చెప్పేసి సింపుల్గా అయితే నిమజ్జనం అయితే కానిస్తున్నాం అనమాట ఈ ఇయర్. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే తగ్గేదే లేదనమాట, గ్రాండ్గా తీయాల్సిందే. సో ఇంకా ఇక్కడైతే గణపతికి అయితే హారతి ఇచ్చేస్తున్నాము. ఇంకా మంచిగా పాటలు అయితే పెట్టామన్నమాట. పెట్టి భజనలాగా 2-3 పాటలు పెట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చి ఇంకా అందరం అయితే మొక్కుతున్నాం అనమాట. మంచిగా ఉండాలి, ఇంకా ఏదైనా తప్పులు ఉంటే క్షమించు అని చెప్పేసి అయితే మొక్కాం. ఇంకా ఇక్కడ మిట్టును చూడొచ్చు, వాడికి పాపం ఫీవర్ చాలా ఉంది, అయినా కానీ ఎవరు లేరు రండిరా అంటే ఇంకా మా వదిన కూడా ఫోర్స్ మీద వచ్చిరనమాట. మా సౌమ్య అయితే రానన్నది అంత దూరం నుంచి. సో వదిన ఒక్కతే వచ్చింది. ఇంకా మేము కూడా ఎవరికి ఏం చెప్పలేదన్నమాట నిమజ్జనం అవుతుందని. చెప్తే వచ్చే వాళ్ళందరూ సో సరే అని చెప్పేసి ఇప్పుడైతే మా గణపతి మా ఇంట్లో నుంచి అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాడు అనమాట. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. गणेश महाराज की जय. మా చిన్నోడికి బ్యాండ్ కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. డ్యాన్స్ కూడా సూపర్ చేస్తాడు మా వాడైతే. సో ఇంకా గణేశుడి పండగ వచ్చిందంటే కంపల్సరీ బ్యాండ్ కొనాలి, ఇంకా కొట్టాలన్నమాట. సో వాడు చూశారు కదా ఇప్పటిదాకా మీరు, నాయిస్ అనొద్దు కానీ వాడు బ్యాండ్ కొట్టడము. సో వాడు నేనే కొడతాను ఈసారి, డీజే లేదు కదా, సో నేనే కొడతా అని చెప్పేసి కొనిపించుకున్నాడు. ఇంకా ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం అనమాట గణేష్ నిమజ్జనం చేయడానికే. ఇంకా ఇక్కడ కూడా చాలా లైనే ఉంది. 9 days కాబట్టి అందరూ చాలామందే వచ్చారనమాట. సో ఇక్కడైతే చూసారా మా వాడైతే ఇంటలేడు ఎవ్వడు మాట. నేనైతే బ్యాండ్ కొడతా అని చెప్పేసి అయితే వాడైతే బ్యాండ్ కొడుతూనే ఉన్నాడు. ఇంకా మా గణేష్ మహారాజ్ అయితే కార్ల నుంచి నిమజ్జనానికి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చూసారా మా ఆయన ఫేస్ అయితే సాడ్గా ఉంది, ఎందుకంటే నిమజ్జనం సరిగ్గా చేయట్లేదు అనే ఒక బాధ ఉందన్నమాట ఆయనకి. ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా తీస్తాము, బట్ ఈ ఇయర్ ఏంటి ఇంత సింపుల్గా చేస్తున్నాము అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నాడు చాలా. బట్ నెక్స్ట్ ఇయర్ ధూమ్ధామ్గా అయితే చేద్దామని అయితే చెప్పానమాట. సో ఇప్పుడైతే మేము
వెళ్తున్నాము విసర్జన చేయనీకి. సో ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే డైరెక్ట్గా చెరువులో వేసేస్తారా మీరు, వేసేసేయండి అని. ఎందుకు వేయాలి చెప్పండి. అసలు ఇన్ని రోజులు ఆయనని అపురూపంగా చూసుకుంటాము, పూజ చేస్తాము, ఇంత మంచిగా చేసి విసిరేయడానికైతే కాదు కదా. మేమైతే చెప్పాము క్రెయిన్ ఉంటుంది, క్రెయిన్లో పెట్టే వేస్తాము గణపతిని నిమజ్జనం అని చెప్పామట. కొంతమంది చాలామంది చిన్న చిన్న విగ్రహాలను అయితే ఇట్లా పడేస్తారండి వాటర్లో. అది పడేయొద్దు, అట్లా అసలు మంచిది కాదు. అలా మంచిగా పూజ చేసుకున్నప్పుడు అయ్యవారిని అంటే గణపతిని మంచిగా నిమజ్జనం కూడా చేయాలన్నమాట. సో ఇక్కడైతే మా గణపతి పప్ప మంచిగా క్రెయిన్లో అయితే కూర్చున్నాడు, చూసేయవచ్చు. అన్నీ మంచిగా జరగాలి తండ్రి, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా హ్యాపీగా రావాలని అయితే కోరుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ అన్ని గణపతులను అయితే ఇలా పెట్టేసి ఇంకా క్రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరికీ అందరు అక్కడ పోలీస్ వాళ్ళు ఇంకా చాలా వేసేది పెట్టారు కదా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు. కానీ ఎవరికైనా వెళ్ళిపోబుద్ది అవుతుందో చెప్పండి. వాళ్ళ గణపతి నీళ్ళల్లో నిమజ్జనం అయ్యే వరకు ఎవ్వరు వెళ్ళిపోరండి. సో అట్లా అందరు అక్కడ నిల్చున్నారనమాట. ఎందుకంటే ఎవరి గణపతి వాళ్ళకి ప్రేమ కంపల్సరీ ఉంటుంది. మంచిగా వేస్తాడా లేదా నిమజ్జనంకి అనైతే అందరూ అనుకుంటారు కదా. సో ఎందుకే అందరు అక్కడ ఉండి చూస్తున్నారనమాట వాళ్ళ గణపతి నిమజ్జనం చేస్తున్నారా సరిగ్గా లేదా అని. సో గణపతిని అయితే నిమజ్జనం అయితే చేసేసాము. సో ఇవాల్టి వీడియో అయితే ముగుస్తుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మళ్ళీ అమ్మవారి వీడియోస్ తోటైతే మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.